గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గడ్డ పౌరుషాల గడ్డ అంటే గడ్డ 2001 ట్రైన్ ఆపిన ఆడోళ్ళము, కార్లు ఆపిన ఆడోళ్ళం, ఇది రోడ్ల మీద వండుకొని తిన్నాం, రాస్తా రోకులు చేసినాం, అన్ని చేసినాం. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు సక్సెస్ చేసినాం మేము. ఈడ ఉన్న ఆడోళ్ళు అందరు గడ కూర్చున్నారు చూడు, అన్ని చేసినాం. నేను ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ, నా పేరు షేరి మనమ్మ, ఉద్యమకారాల్ని. నా వెనుక ఉన్న ఉద్యమకారుల గడ కూర్చున్నారు, ఈడు ఉన్నారు. కొంతమంది నారాజు ఉన్నారు, రాలేకపోయినరు. కొంతమంది వచ్చినాం. అందరం మేము కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారని బాధపడతలేము నాన్న. మేము ఎందుకు బాధపడతలేమంటే, మేము 2001 నుండి గిసోడ్ తొక్కల అరెస్టులు ఎన్నో చూసినాం, ఎన్నో పోలీస్ స్టేషన్లు చూసినాం. ఎక్కడ పోయినా మాకు భయం ఏం లేదు. ఇప్పుడు సగం రాష్ట్రాన్ని దోసుకుపోయిన విజయమాల్యా గాడే పీక్కొని వెళ్ళిండు. భారతదేశానికి సగం పైసలు ఇవాళ సాయం అవు, వాడు పోతేనే 1 వీక్ నోడు ఇవ్వలేడు. ఇవాళ చార్మినార్ కాడ పట్ట పగులే బాంబేసిపోయిన వాడిని దొరకబట్టి ఎవడేం చేసిన వాళ్ళు లేడు. ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిందని అరెస్ట్ చేస్తున్నావు? ఎందుకు చర్చలకు పిలుస్తున్నావు? అరెస్ట్ చేస్తారట? ఏం చేసినా మేము భయపడమమ్మా, ఏ చేసినా భయపడము. కేసీఆర్ని పట్టుకపోతే లక్షల కోట్ల కేసీఆర్లు ఉన్నావు. ఏడికి తీసుకుపోయినా అవన్నీ తడిపోసమ్మ గుడి అయితే. ఎందుకు ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు అంటే, మా కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, 2 సంవత్సరాల నుండి ఫామ్ హౌస్లో వండుకుంటుండు అని అంటున్నాడు కదా. ఫామ్ హౌస్లో ఎందుకు వండుకున్నాం అంటే, సమ్మక్క సారక్క 2 సంవత్సరాలకు ఒకసారి జాతర అవుతుంది కదా, ఆమె 2 సంవత్సరాలకు ఒకసారి గద్దె విని వచ్చి కూర్చుంటది కదా. అట్లా మా సమ్మక్క సారక్కలక మా కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి పిలిచిండు. నిన్నటికి ఆమె జాతర అయిపోయింది, ఇవాళ కేసీఆర్ గారి జాతర చూడు. ఆడ 4 కోట్ల మంది ఉంటే ఈడ 4 కోట్ల మంది ఉన్నాం. మేము భయపడే అవసరం లేదు. ఆమెనేమో దర్శనం చేసుకొని పోయినాం. ఈయన కూడా మాకు తెలంగాణ ప్రజలకు దేవుడే, దర్శనం చేసుకొనికనే వచ్చినాము. కేసీఆర్ అవును, మాకు దేవుడే, తెలంగాణ తెచ్చిన దేవుడే, సాగునట్లు తలబెట్టి తెచ్చిన దేవుడే. ఆయన ఇంకా మేము ఇంత ఉద్యమం చేసినాం. ఆయన 100 కేసులు పడితే మాకు 10 కేసులు అన్న పడ్డాయి. మేము 10 పోలీస్ స్టేషన్ల కేసులు బుక్ అయి ఉన్నాం. ఎందుకంటే ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, ఏరు పడాలని మా కేసీఆర్ గారు ఆంధ్ర తెలంగాణ మనకు గిట్టుబాటు కాదని ఆంధ్రలో ఆంధ్ర చేసిండు, తెలంగాణలో బతకాలని. ఎందుకంటే ఆంధ్ర పరిపాలనలు ఉంటే ఇప్పుడు ఆంధ్ర దిక్కు పోయి చూడు, గుళ్ళు, బళ్ళు, స్కూళ్ళు, చదువులు. మా తెలంగాణకు ఎవరున్నా, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నా, తెలంగాణలో మొట్టమొదటి నుండి తొక్కేసిండ్రు. మా కేసీఆర్ గారికి అది మనసులో పడి, మన తెలంగాణ మనం తెచ్చుకుంటే మన పిల్లలకు చదువులు అయితే, విద్యలు అయితే, బుద్ధులు అయితే, మన ఇల్లు మనకైతుందని తెచ్చిండు. ఆయన ఇంకా అందరం పాటుపడ్డారు, తెలంగాణ తెచ్చుకున్నాం. కొంతమంది బలిదానాలు కూడా అయినరు. అందరి పేరు 10 ఏళ్ళు మా 10 ఏళ్ళు మంచిగా, 10 ఏళ్ళు మంచిగా ఉంది. అంతకన్నా ఉద్యమం చేసేటప్పుడు కూడా మేము సాధించుకునే బతికినాం. ఎవరికి లొంగి బతకలే. కాంగ్రెస్ లొంగి బతికినావా, తెలుగుదేశం చంద్రబాబుకు లొంగి బతికినావా, ఎవరికి లొంగి బతకలే. ఇప్పుడు కూడా లొంగము. ఎందుకు లొంగుతామమ్మా? రాజేస్తే రాజ్యం అవుతుందా? వెళ్దామంటే రాజ్యాలు లేవు, కానీ చేస్తామంటే కూలేడ కరువు ఉంది. ఆయన కోసం భయపడతామా? తన ఇంట్లో తావులేదు, అన్నింట్లో లైట్ పెట్టని మేమెందుకు భయపడతామమ్మా? మా భూమి మేము తింటున్నాం, మా నీళ్ళు మేము తాతున్నాం. రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు తెచ్చి పెడుతున్నాడా? ఎవరికేం తెచ్చి పెడతలేడు. ఎవరి కష్టం వాళ్ళకే. ఊర్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఏడొస్తున్నాయి? వస్తే ఊర్లో పడి తిగ్గి మైకి పట్టుకొని 2 రోజులు పోయినాంది. నేనే కారిస్తా, బస్కు బస్ ఛార్జ్ పెడతా, తిండి పెడతా, ఏ ఊరికి వచ్చి ఆ ఊళ్ళో ఫుడ్ పెట్టిస్తా. మీరైతే ప్రజలకు గెలుపుతారు. నన్నోరు 10 మందికి తెలుస్తుంది, కానీ 10,000 మందికి తెలియదు కదా. మీ మీడియా అయితే 10,000 మందికి తెలుస్తుంది. బయట రాజ్యాలు కూడా పోతుంది. మంచిగా నడిస్తే గిట్ల ఎందుకు తిరగబడతారమ్మా? మంచిగా నడవకనే ఇట్లా తిన్నాం. కొంతమంది మా దాంట్లో నిన్న మన కొత్త వాళ్ళు అయ్యి మా కేసీఆర్ని తిట్టిపిస్తున్నారు, కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు జొల్లుగా అరుస్తున్నారు. మా దాంట్లో వాళ్ళు కూడా కొంతమంది జొల్లుగా అరుస్తున్నారు, కానీ జొల్లుగా అరుస్తున్నారు కాదు. మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఒక్క ఆంధ్ర ముఖ్యమంత్రిని తిట్టలే, ఒక్క తెలుగుదేశం ముఖ్యమంత్రిని తిట్టలే. ఇప్పుడు తిట్టిపిస్తున్నారు అడ్డమైన మాటలు. మేము మాటలు పడము, అది వాళ్ళకే తిరిగి తలుగుతుంది. మేము ఎందుకు భయపడం నాన్న? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు నువ్వు చేయవా? చేసిన అన్ని ఇంత పెడుతున్నావు.
నిందలేంది బొందదే కదా అని అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు చూసినావా? ఎవరో అనగానే విన్నావు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే నీ తానికి ఎవడన్నా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా పెన్ను విడిచిపెట్టిపోయిందని చెప్పిండా? నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా జాగాలు గుంజుకున్నారని వచ్చిరా? నువ్వు నీలి వార్తలు నేర్చుకొని అన్ని మనసులో పెట్టుకొని అన్నిటికి తిరగబెట్టాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి పట్టుకున్నావు. ఎలక్షన్ దగ్గర వస్తుంది కదా, ఏదో ఒకటి పెడితే. వాళ్ళ బిడ్డ కవితనే చెప్పింది కదా అమ్మ. కవిత అంటే ఇంతవా? కవిత కుటుంబ సభ్యురాలు. కవిత వాళ్ళకి ఒక్క రక్త సంబంధం. కవిత కూడా అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తల్లికి ఆ బావకు మేనబావని తోడబుట్టిన అన్ననే కన్న తండ్రి అప్పుడు చెప్పేది ఉండే, డాడీ ఇది తప్పు అని. ఎందుకు చెప్పలే? ఇవాళ బయటకు వంగని ఎవరో అంటున్నారని ఆమె నిందలేస్తుంది. ఆమె కూడా అర్థం చేసుకోవాలి. మేము ఇవాళ మాట్లాడి ఇంటికి పోతాం. ఆమె అయితే రేపు కష్టం సుఖం వస్తే తండ్రి తప్పరు, అన్నదమ్ములు తప్పరు, తోడబుట్టినోడు తప్పడు, మేనబావ తప్పరు. వాళ్ళకైతే కలుస్తావు కదా. ఆ ముఖాలు చూసుకుంటే ఎట్లా మాట్లాడుకుంటావు? అది తప్పు. తప్పు చేసిన మొద్దు తలకాయ విన మొద్దు పెట్టిన ఆడి తప్పొద్దు, బలికి బొంకొద్దు. నాకు కేసీఆర్ ఏమి ఇవ్వలేదు. 2001 నుంచి ఉద్యమం చేసినాము. మా బట్టలు చినిగిపోయినాయి, మా చీరలు చినిగిపోయినాయి, మాకు లాఠీ జరిగింది, జ్వరాలు వచ్చినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. మేము ఒక్కరోజు కేసీఆర్ ఒక్క మాట అనలే. ఇప్పటి ఊరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అలా ఇవాళ 50,000 తిన్నామని ఎక్కడన్నా వస్తే ఇట్లనే చచ్చిపోవాలి. 70 ఏళ్ళు వస్తున్నాయి. మేము ఏం తినలేదమ్మా. దేవుడు వరమిస్తే ఇవన్నీ లేకుంటే లేదు. దేవునికి గంపంత కన్నుంటది. 100 కోట్ల మంది మొక్కుతాం దేవునికి. ఎవరికో ఒకరు ఇంత అభిమానిస్తున్నారు కదా, చూసిండ్రా? సూటిగా చూసిండ్రా? చూసినాం. మాట్లాడినాము. రైలు రోకల ఢిల్లీలో అయినా ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ నేను డబ్బులు ఉన్నదాని గాను, రూపాయలు ఉన్నదాని గాను, కారు ఉన్నదాని గాను, పెద్ద ఒక ముక్క చదువు కూడా రాదు. నేను ఆడ పోతుంటే 10 మందిలో కెమెరాలో చూసి అమ్మని తీసుకురా పోనీ లోపలికి అంటాడు. నేను పోతా, డైరెక్ట్ పోతా. నా అభిమానం నాకే. ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనో విచారణ చేస్తారో అని ఇంతమంది ఎందుకు రావాలా అంటున్నారు. తప్పు చేయలే కదా. అభిమానం అమ్మా, అభిమానం. సమ్మక్క సారక్కని ఉరమిస్తుందని అందరు పోయిండ్రా? అట్లా కేసీఆర్ ను చూద్దామని కూడా వచ్చినాం మేము. మాకు కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే మేము భయపడే కాదు, చూద్దాం. సార్ను కూడా కొంతమంది చూసిన వాళ్ళు ఉండరు. నేను ఒక్కదాన్ని పోయి చూడంగానే వెలిగిపోతుందా? నా తోటి మహిళలు కూడా అందరు చూడాలి కదా, ఈ అన్నదమ్ములు కూడా చూడాలి కదా, వీళ్ళందరూ కూడా చూడాలి కదా. ఆయన అభినందన ఇవ్వాలి కదా. ఆయన ఆశీర్వాదం మాకు ఉండాలి, మేము కూడా ఆయనకు చేతులెత్తి మొక్కాలి కదా. అట్లా అందుకోసం ఆ అభిమానంతో వచ్చినాం. లేకుంటే అరెస్ట్ చేస్తున్నారు, భయపడతాము. ఆయన పిలుస్తాడు చర్చలకు, ఆయన సమాధానం చెప్పలేకపోతాడు. ఎంత బక్కగా ఉండడు, ఏం సమాధానం చెప్తారని మీరు అనుకుంటున్నారు. ఒక్కిది పోయి వరాలు తెస్తుంది, దెబ్బలు పోయి దెబ్బలు తెస్తుంది. నువ్వు కాలసందు కలిగితే ఆయన నెత్తివి నంగలేసిపోతాడు కేసీఆర్ గారు. ఆయన అంత తెలివికలుడు. ఎవరు భయపడే అవసరం లేదు నాన్న. జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు